హలో గాయ్స్, అందరికీ నా తరపున హ్యాపీ ఇండిపెండెన్స్ డే. వెల్కమ్ బ్యాక్ టు క్రింజ్ కమిటీ యూట్యూబ్ ఛానల్. అందరూ స్కూల్స్లోనూ లేదంటే మహాత్మా గాంధీ విగ్రహం దగ్గరనూ జెండా ఎగరేస్తారు. కానీ నేను ఎక్కడ వీడియో తీయడానికి వచ్చాను, ఎక్కడ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మీకు చూపిస్తాననేది తెలియాలంటే మీరు వీడియోని లాస్ట్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా. ఈరోజు మనమైతే 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అయితే జరుపుకుంటున్నాము. అందరు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా అయితే జరుపుకుంటున్నారు. సో నేను ఎక్కడికి వచ్చాను ఇవాళ ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి అంటే మన రైల్వే కోడూరులో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కి. మన ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే చాలా డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ ముందైతే జెండాను ఎగిరేశారు. నేను ఇక్కడికి రావడానికి ఒక స్పెషల్ రీజన్ అయితే ఉంది. అదేంటంటే ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో వర్క్ చేస్తున్న ఒక అంకుల్ మా డాడీ స్కూల్ ఫ్రెండ్. సో అంకుల్ మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారు. సో నేను కూడా అందుకే ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ చేద్దాం, వీళ్ళు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు చూద్దామని అయితే వెళ్ళిపోయాను. నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది మా స్కూల్ డేస్ కన్నా. ఎందుకంటే పక్కన స్కూల్లో ఉన్న చిన్నపిల్లలు వచ్చి మన ఫ్రీడమ్ ఫైటర్స్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ వేషధారణలు అయితే ఇక్కడికి వచ్చారు. మన ఎంపీపీ గారైన రామిరెడ్డి ధ్వజాకర్ రెడ్డి గారు పతాక ఆవిష్కరణ అయితే చేశారు. దీని తదనంతరం పిల్లలు జాతీయ గీతాన్ని అయితే పాడారు. తర్వాత అందులో కొంతమంది పిల్లోళ్ళు స్పీచ్ ఇచ్చారు, కొంతమంది దేశభక్తి గీతాలు అయితే పాడారు. ఎండిఓ ఆఫీస్ దగ్గర పతాక ఆవిష్కరణ అయిపోయిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే మేము వెళ్ళాము. ఈ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పతాక ఆవిష్కరణ చేయడానికి టీడీపీ ఇన్ఛార్జ్ అయిన ముక్కా రూపానందరెడ్డి గారు అయితే విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా అయితే ఇక్కడ పతాక ఆవిష్కరణ అయితే జరిగింది. తర్వాత వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ దగ్గర అయితే పతాక ఆవిష్కరణ చేశారు. నాకు ఈ చిన్నపిల్లలందరినీ చూడగానే నాకైతే నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. మేము అప్పుడు స్కూల్కి వెళ్ళి ఇలా జెండా ఎగిరేయడం ఇవన్నీ. నాకైతే ఈసారి వీళ్ళందరి మధ్యలో ఇలా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. నన్ను ఇక్కడ వీళ్ళందరూ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎంఆర్ఓ గారు కూడా చాలా బాగా పలకరించారు. నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది. మీకు కూడా మీ స్కూల్ డేస్లో ఇలా జరుపుకోంటే మీకేం జ్ఞాపకాలు వచ్చాయో కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత్ మాతాకి జై.